హలో ఎవ్రీబడి వెల్కమ్ టు విస్ క్లబ్. ఎస్ఎస్సి, ఎంటీఎస్ అండ్ హవల్దార్ ఫైనల్ వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఆఫ్టర్ ది ఫైనల్ రివైజ్డ్ వేకెన్సీస్ వాట్ వుడ్ బీ ది కట్ ఆఫ్ ఆఫ్ ఎస్సీ కేటగిరీ అనే దాని మీద క్లియర్‌గా ఓన్లీ ఫర్ ఎస్సీ కేటగిరీ కోసం ఈ వీడియో మొత్తం అనాలిసిస్ చేయడం జరిగింది. దీన్ని చూసి ఒక ఫైనల్ కంక్లూజన్‌కనేది మీరే రండి. మీకైతే టోటల్ డేటా ప్రిసైజ్‌గా మీకు మీ ముందు ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. అయితే మనకు రైటప్‌లో క్లియర్‌గా చెప్పారు. 3612 మంది ఎస్సీ కేటగిరీ యొక్క కట్ ఆఫ్‌ని క్లియర్ చేశారు. అయితే ప్లస్ దేర్ ఆర్ ఆల్సో క్యాండిడేట్స్ హూ హావ్ క్లియర్డ్ ది యూఆర్ కేటగిరీ కట్ ఆఫ్ అండ్ క్వాలిఫైడ్ అండర్ యూఆర్ కేటగిరీ. ఆళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 498 మంది ఎస్సీ కేటగిరీ కట్ ఆఫ్‌నే కాకుండా యూఆర్ కేటగిరీ కట్ ఆఫ్ అంటే 111 111 మార్కులు వస్తే యూఆర్ కేటగిరీ కట్ ఆఫ్‌ని మించి పైన 498 మంది ఉన్నారు. ఇప్పుడు టోటల్‌గా ఎస్సీ కేటగిరీ నుంచి మీకు ఎంతమంది ఉన్నారని చూసుకుంటే 3612 మంది ప్లస్ యూఆర్ కేటగిరీ కట్ ఆఫ్ క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఎస్సీ కేటగిరీయే. వాళ్ళెంతమందంటే 498 మంది. ఇప్పుడు టోటల్‌గా చూసుకుంటే ఎస్సీ కేటగిరీ కట్ ఆఫ్ క్లియర్ చేసిన వాళ్ళు అండ్ యూఆర్ కేటగిరీ కట్ ఆఫ్ క్లియర్ చేసిన ఎస్సీ క్యాండిడేట్స్‌ని కూడా కలిపి చూసుకోవాలి మనం. అప్పుడే మనకి క్లియర్ కాంపిటీషన్ అనేది మనకు తెలుస్తది. ఎంతమంది ఉన్నారంటే టోటల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఎస్సీ కేటగిరీ ఎంతమందంటే 4110 మెంబర్స్ ఉన్నారు మీకు. ఇక్కడ క్లియర్‌గా చూసుకున్నారు కదా! 4110 మంది ఎస్సీ కేటగిరీ నుంచి ఉన్నారు. అయితే పోస్టులెన్నున్నాయి? రివైజ్డ్ వేకెన్సీస్ ఆల్రెడీ మనం చూసుకున్నాం. హవల్దార్‌లో 516 పోస్టులున్నాయి. ఇందులో ఏం పెరగలేదు, తగ్గలేదు. 516 పోస్టులు హవల్దారులో వేకెన్సీస్ ఉన్నాయి. ఓన్లీ ఫర్ ఎస్సీ కేటగిరీ. అండ్ ఎంటీఎస్‌లో పోస్టులు పెరిగాయి. పెరిగిన తర్వాత 967 వేకెన్సీస్ ఉన్నాయి. 967 వేకెన్సీస్ ప్లస్ హవల్దార్ 516 వేకెన్సీలు. ఈ 2 కలుపుకొని చూస్తే టోటల్ వేకెన్సీస్ మీకు 1483 వేకెన్సీస్ మీకు ఓన్లీ ఫర్ ఎస్సీ కేటగిరీ. ఎంటీఎస్ ఈ దేని వేకెన్సీస్ అంటే ఎంటీఎస్ ప్లస్ హవల్దార్. ఈ రెండిట్లికి కలుపుకొని మీరు వేకెన్సీస్ చూస్తే టోటల్ వేకెన్సీస్ 1483 మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఎస్సీ కేటగిరీ నుంచి ఎంతమంది క్వాలిఫై అయ్యారని మనం చూసుకున్నాం. టోటల్‌గా ఎస్సీ కేటగిరీ నుంచి ఎంతమంది క్వాలిఫై అయ్యారనేది చూసుకుంటే 4110 మంది క్వాలిఫై అయ్యారు. అయితే ఇప్పుడు మీకిక్కడ క్లియర్‌గా రైటప్‌లో ఇచ్చింది మీకిక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఒక్కసారి చూసుకోవచ్చు. హైయెస్ట్ కట్ ఆఫ్ మీకు ఢిల్లీలో ఎళ్ళింది ఎస్సీ కేటగిరీకి 133.93 మార్క్స్. 133.93 అంటే 134 అనుకోవచ్చు. 134 హైయెస్ట్ కట్ ఆఫ్. లీస్ట్ కట్ ఆఫ్ డీజీపీఎంలో వచ్చింది మీకు. డీజీపీఎంలో 104 మార్క్స్ లీస్ట్ కట్ ఆఫ్. ఓకే. క్లియర్. అయితే సింపుల్ ఒక లైన్ డ్రా చేసుకొని చూస్తే 110 కంటే పైనున్న వాళ్ళు మీకు నియర్లీ 1351 మెంబర్స్ ఉన్నారు మీకు. దేర్ ఆర్ 1351 మెంబర్స్ అబోవ్ 110 మార్క్స్. క్లియర్‌గా మనకు రైటప్ నుంచి తెలుస్తుంది. హవల్దార్ పోస్టులెన్నున్నాయి మనకి? 516 పోస్టులు హవల్దార్‌కున్నాయి. ఇక్కడ క్లియర్‌గా 110 కంటే ఎక్కువొచ్చిన వాళ్ళు ఎంతమందున్నారు? 1351 మందున్నారు. అయితే మనకి 516 పోస్టుల కోసం ఒక్కసారి చూసుకుంటే, ఈ పాయింట్ తీసుకోండి మీరు. 434 మంది 112 మార్కుల కంటే ఎక్కువొచ్చిన వాళ్ళున్నారు. 112 మార్కులు మీకొచ్చాయనుకోండి నార్మలైజ్డ్ మార్క్స్. ర్యాంక్ మిత్రలో గావచ్చు మీరందరం చూసుకుంటే, అవి ప్లస్ ఆర్ మైనస్ 1 ఆర్ 2 మార్క్స్ అవుతుంటాయి. హూ హావ్ సెక్యూర్డ్ మోర్ దెన్ 112 మార్క్స్ నార్మలైజ్డ్ మార్క్స్ సీట్ అనేది కన్ఫర్మ్ అనమాట. ఎందుకంటే మీరిక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. 434 మంది ఇక్కడ 112 మార్కులొచ్చే వాళ్ళకంటే ఎక్కువగున్నారు. బట్ సింపుల్‌గా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వీళ్ళే కాకుండా యూఆర్ కట్ ఆఫ్‌ని క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా! వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి. వాళ్ళెంతమంది ఉన్నారని చెప్పుకున్నాం ఆల్రెడీ. 498 మంది వాళ్ళు కూడా ఉన్నారు. మనం చెప్పుకున్న దాని ప్రకారం అయితే 112 కంటే ఎక్కువొస్తే క్లియర్‌గా ఉన్నారు. 434 మంది ఉన్నారు అనుకున్నాం. 434 మంది ఉన్నారనుకున్నాం. అయితే ఎస్సీ కేటగిరీలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళకంటే యూఆర్ కేటగిరీ కట్ ఆఫ్ క్లియర్ చేసిన వాళ్ళు కూడా 498 మంది ఉన్నారు. మరి వీళ్ళని కూడా కన్సిడర్ చేయాలి కదా! ఇప్పుడు టోటల్‌గా చూసుకుంటే ఈ 434 ప్లస్ 498 వీళ్ళందరూ కూడా ఎస్సీ కేటగిరీ క్యాండిడేట్సే. ఇప్పుడు మీరు ఆలోచించండి కట్ ఆఫ్ ఎంతుండొచ్చు. వీళ్ళు ఈ 498 మెంబర్స్ 112 కింద అంటే యూఆర్ కేటగిరీ కట్ ఆఫ్ 111 ఉంది. 112 కింద అండ్ 111 పైన కూడా ఈ మధ్యలో కొంతమంది క్యాండిడేట్స్ ఉంటారు. ఓవరాల్‌గా 112 పైన కూడా ఇందులో ఉండే క్యాండిడేట్స్ ఉంటారనమాట. వీళ్ళందరినీ కన్సిడర్ చేసి చూస్తే నియర్లీ ఒక 800 మెంబర్స్ మీకు క్లియర్‌గా ఉంటారు. 112 పైన స్కోర్ చేసిన వాళ్ళు
క్లియర్‌లీ ఎస్సీ కేటగిరీ నుంచి 800 మందున్నారు. దీన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకొని మీరే ఒక కంక్లూజన్‌కి రండి. హవల్దార్ కట్ ఆఫ్ ఎంతుండొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. ఏంటంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఢిల్లీలో 133.93 తెచ్చుకున్నారు. 122, 121 వీళ్ళందరూ కూడా 70 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మోస్ట్‌లీ ఎంటీఎస్‌కి ఆప్ట్ చేసుకుంటారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంటీఎస్ ఇచ్చుకుంటారు. ఇందులో చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు. హవల్దార్‌ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకొని, దానికే 133 మార్క్స్ కూడా తెచ్చుకొని, హవల్దార్‌కి వెళ్ళాలనుకునే వాళ్ళు తక్కువుంటారు. ఈ యాంగిల్ కూడా మీరు ఆలోచించాలి. అయితే ఇందులో కొంతమంది ఎంటీఎస్‌కెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ యూఆర్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎంటీఎస్‌కెళ్ళిపోయారనుకోండి. హై కట్ ఆఫ్, హై స్కోరింగ్ తెచ్చుకున్నారు వీళ్ళు. ఈ 133 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు, 119 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎంటీఎస్‌కి ఆప్ట్ చేసుకొని ఎంటీఎస్‌కే వెళ్ళిపోతే, ఇక్కడ మీకు మిగిలి ఉన్న 434 మంది బేస్ లైన్ తీసుకున్నాం కదా! 112 ఈ 112 వచ్చిన వాళ్ళందరికీ కూడా జాబ్‌లొచ్చేస్తాయి సింపుల్‌గా. అయితే దీని ప్రకారం మనం దేన్ని కూడా జడ్జ్ చేయలేం. ఇక్కడ ప్రిఫరెన్సెస్ ఎవరిచ్చుకొని ఉండొచ్చు. డీజీపీఎం ప్రిఫరెన్సెస్ హై మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇవ్వకపోయి ఉండొచ్చు. దాన్ని బట్టి కూడా ప్రిఫరెన్సెస్ పెద్ద గేమ్ ప్లే చేస్తదిక్కడ. మనం హవల్దార్‌కి ఎస్సీ కేటగిరీకి ఒక సేఫ్ సైడ్ కట్ ఆఫ్ చూసుకోవాలనుకుంటే, నేనైతే 114 ఇక్కడ ఉంది కదా! ఈ 114 చెప్తాను నేను. 114-115 అయితే దీనికంటే తక్కువే ఉంటది. కాపోతే కొంతవరకు మనం మెరుగ్గా చూసుకుంటే 114-115 పైనున్న వాళ్ళందరూ కూడా సేఫ్ అనే చెప్తాను నా దృష్టిలో. ఇంత చూసాక కూడా 114-115 పైన కట్ ఆఫ్ ఎవరైతే ఉన్నారో నార్మలైజ్డ్ స్కోర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ కూడా సేఫ్ అని భావించొచ్చు. బట్ ప్రిఫరెన్సెస్ చూసుకొని, ఎంటీఎస్ పెరిగిన వేకెన్సీస్ చూసుకొని అన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకుంటే అండ్ ఒకవేళ మీకు టోటల్ వేకెన్సీస్ ఎన్నున్నాయని జెప్పాను. టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 1483 ఒకవేళ ఎంటీఎస్ క్యాండిడేట్స్ హవల్దార్ లిస్ట్ నుంచే మీకు మొత్తం అందరూ కూడా రిక్రూట్ అయ్యారనుకోండి. బయట మీకు ఓన్లీ ఎంటీఎస్ ఫిల్ చేసిన క్యాండిడేట్స్ కూడా ఉంటారు. మీకు హవల్దార్ లిస్ట్ నుంచే టోటల్ ఈ 14,083 మంది రిక్రూట్ అయినా, ఈ 1351 మెంబర్స్ ఇక్కడికొచ్చారు గోవాటి. అంటే 110 మార్క్స్ పైనొస్తే మీరు సేఫ్‌గా ఉంటారు. కాకపోతే ఇక్కడ మనకి 498 యూఆర్ కేటగిరీ కట్ ఆఫ్ కూడా క్లియర్ చేసున్నారు కదా! కాబట్టి ఇక్కడ తీసుకోవాలి మీరు. 111 మార్క్స్, 111 మార్క్స్ వస్తే ఈ 1483 మంది కూడా హవల్దార్ పీఈటీ లిస్ట్ నుంచే సెలెక్ట్ అయితే, ఈ 111 మార్క్స్, 111 మార్క్స్ మీరు తెచ్చుకుంటే సేఫ్‌గా ఉన్నట్టు. కాకపోతే బయట ఓన్లీ ఎంటీఎస్ ఫిల్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అన్ని పాసిబిలిటీస్‌ని కన్సిడర్ చేసుకొని చూస్తే 114 మీకొక క్లియర్‌గా ఒక బెస్ట్ కట్ ఆఫ్ సేఫ్ స్కోర్‌గా చెప్పుకోవచ్చు. బట్ చెప్పాను కదా! ప్రిఫరెన్సెస్ ఇవ్వచ్చు, ఇవ్వకపోయి ఉండొచ్చు. నార్త్ వాళ్ళు సౌత్ ప్రిఫరెన్సెస్ ఎక్కువగా ఇవ్వకపోయి ఉండొచ్చు. బట్ అలా జరగదు. నార్త్ వాళ్ళు ఎప్పుడూ సౌత్ ప్రిఫరెన్సెస్ ఇచ్చేస్తారు. కాపోతే మన సౌత్‌లో ఉన్న వాళ్ళమే నార్త్ ప్రిఫరెన్సెస్ ఇవ్వమనమాట. ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది చాలా పెద్ద గేమ్ ప్లే చేస్తది. వాటినన్నిటిని కన్సిడర్ చేసుకొని ఎస్సీ కేటగిరీకి 112 మార్క్స్ వచ్చిన వాళ్ళని కూడా ఒక సేఫ్ సైడ్ కింద చూడొచ్చు. 112-114 112-114 అనలైజ్ చేసి చెప్పాలనుకుంటే 112-114 మధ్య ఉండే వాళ్ళకి హవల్దార్ జాబ్ రావడానికి అవకాశాలున్నాయి. నేను ఎంటీఎస్ కోసం ఎక్కడ మాట్లాడలేదు. కాపోతే ఎంటీఎస్ వేకెన్సీస్‌ని కన్సిడర్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రిఫరెన్సెస్ జనరల్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎంటీఎస్‌కే ఇస్తారు. వేకెన్సీస్ పెరిగాయి. 916 పోస్టులు కేవలం ఎంటీఎస్‌కే ఉన్నాయి మీకు. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకొని ఈ హై స్కోరింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇప్పుడు 133 మార్కులు తెచ్చుకున్నవాడు హవల్దార్‌కి ఎందుకొస్తాడు? మోస్ట్‌లీ వాడు ఎంటీఎస్‌కే ప్రిఫర్ చేస్తాడు. 916 పోస్టులు అందులో ఢిల్లీ కట్ ఆఫ్ మీకు ఎంటీఎస్ కట్ ఆఫ్ ఎప్పుడు హైగా ఉంటది. అండ్ ఢిల్లీలో పోస్టులు కూడా ఎక్కువున్నాయి ఈసారి. కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఇక్కడ ఇదంతా కూడా ఎస్కలేట్ అవుతారు పైకి. ఇలా అవుతూ కొలిది మీకు 112 కూడా సేఫ్ సైడ్‌కి. సేఫ్‌గా మీరు 112 గాని వస్తుంటే, మీరు ఒక సేఫ్ సైడ్‌లో ఉన్నట్టే. ఫైనల్ రిజల్ట్ మనకు ఆల్రెడీ ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ మోస్ట్ ప్రాబబ్లీ 10థ్ లోపు రావడానికి అవకాశాలున్నాయి. అందరూ ప్రిడిక్ట్ చేస్తున్నారు సేమ్ డేటే. ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటది. మీకు డేటా అయితే మీ ముందు పెట్టాను కాబట్టి, దీన్ని చూసి అనలైజ్ చేసుకోండి మీరు క్లియర్‌గా ఎంత ఉండొచ్చని. ఫైనల్ రిజల్ట్ రిలీజ్ చేసిన వెంటనే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో గావచ్చు, మన యూట్యూబ్ ఛానెల్‌లో గావచ్చు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానెల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే నాట్ ఓన్లీ ఎస్ఎస్‌సి అప్డేట్స్, స్టేట్ రిక్రూట్మెంట్స్‌కి సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు ఈ టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీరు అప్డేట్స్ పొందుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. విజ్ క్లబ్.